హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన కళ్ళు తెరిచిన సీత అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మన ఎపిసోడ్ 4 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. సీత అమెరికా నుంచి విమానం దిగి హైదరాబాద్ రాకముందే సీత తల్లిదండ్రుల ద్వారా తెలిసే విషయాలు ఇంకా బోలెడున్నాయి. పెళ్లి జరిగి సీత హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయేదాకా జరిగినవన్నీ వాళ్ళు చెప్పగలిగారు. ఇప్పటికే సీత అజ్ఞానాలు అనేకం బయటపడ్డాయి. ప్రతి చోట లొంగుబాట్లే. అనేక పుస్తకాలు చదివి పుస్తకాలంటే ఎంతో ఇష్టపడే సీత అసలు పుస్తకాలే ముట్టుకొని వాణ్ణి ఎలా ఇష్టపడగలిగింది? సాహిత్యం అంటే ఏమిటి? కథలు చదవడం ఎందుకు? నేను అలాంటి పుస్తకాలు చదవను అని చెప్పిన వాడితో మళ్ళీ ఎలా మాట్లాడగలిగింది? తనకు పూజలు వ్రతాలు ఇష్టం లేదని చెప్పుకునే సీత నాకు వ్రతాలంటే చాలా ఇష్టం అని చెప్పుకున్న వాణ్ణి ఎలా ఇష్టపడగలిగింది? ఇద్దరికీ ఎలా కుదురుతుందనుకుంది? అదంతా ఇష్టం కూడా కాదు. సీత పెద్ద గందరగోళంలో ఇరుక్కుపోయింది అనుకోవాలా? అందులో గందరగోళం ఏముంది? ఇతను సరైనవాడు కాదు అని గ్రహించడానికి బోలెడు ఆధారాలు కనపడడం లేదు. అతను అన్నాళ్ళు సాహిత్యం చదవకపోయినా ఇప్పటి నుంచి చదువుతాను సీత, మంచి పుస్తకం ఏదన్నా చెప్పు, నేను అలవాటు చేసుకుంటాను అన్నాడా? లేదు. వ్రతాలు అవి నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెయ్యొద్దులే, నేనే చేసుకుంటాను, నిన్ను బలవంతం పెట్టను, ఇప్పటికీ ఇలా చేద్దాం, తర్వాత ఎలా మారుతామో చూద్దాంలే అన్నాడా? అది లేదు. అంతా అతనికి ఇష్టమైనట్టే జరగాలి. కాకపోతే ప్లీజ్ సీత అంటాడు. ఈ ఒక్కటి అడుగుతున్నాను సీత అంటాడు. సీతని లొంగదీసే చిట్కా అది. అది సీతకి ఇప్పుడు అర్థమైంది, కానీ అప్పుడు అర్థం కాలేదా? నేను పుస్తకాలు చదవను అని అతను దాపరికం లేకుండా స్పష్టంగానే చెప్పాడు. నిజాయితీతో చెప్పాడని కాదు, పుస్తకాలు చదవను అని చెప్పడం ఎంత బుద్ధి లేని, ఎంత సిగ్గుచేటు విషయమో తెలియక అలా చెప్పాడు. అది ఎంత సిగ్గులేనివనో తెలిసిన సీత ఏం చేసింది? ఏం గ్రహించింది? అలా చెప్పిన వాడిని చూసి ఆశ్చర్యపోవడం అయినా సీతకి తెలియలేదు. ఆ పూటే ఈ మనిషి నాకొద్దు అనుకోవాలి. అప్పుడే అతని పరిచయం వదిలేయాలి. సీత అజ్ఞానాల్లో అది నెంబర్ 1. పూజల దగ్గర వ్రతాల దగ్గర కూర్చోవాలని అంత ఒత్తిడి చేస్తే దానికి ఎలా లొంగింది? అది నెంబర్ 2 అజ్ఞానం. అలా లెక్కలు పెడుతూ పోతే ఇప్పటికే డజన్ అజ్ఞానాలు కనబడుతున్నాయి. ఇక అజ్ఞానాల నెంబర్లు పెంచుకుంటూ పోయింది సీత. సీత అతనికి తగ్గట్టే లొంగిపోవడం ప్రారంభించింది. తను లొంగిపోతున్నానని కూడా అప్పుడు ఆమెకు తెలిసినట్టు లేదు. ఆ లొంగడం ఎందుకు? అమెరికా గ్లామరా అప్పుడు? పెళ్ళయ్యాక సీత కూడా అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్ట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలి హైదరాబాద్లో. సీత ఏప్రిల్ మధ్యలో మైసూర్ నుంచి ఇంటికి వచ్చింది. రాజు చెప్పే డైరెక్షన్ల ప్రకారం ఆ అప్లికేషన్లు ఏవో తయారు చేసింది. 2 రోజుల్లో మళ్ళీ మైసూర్ వెళ్ళిపోదామని. ఇంకో 2 నెలలున్న ఉద్యోగం చేస్తే 2 జీతాలు వస్తాయని అనుకుంది. కానీ పాస్పోర్ట్ కోసం తిరగడానికి 15 రోజులు హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది. తరువాత తండ్రికి అనారోగ్యం. 10 రోజులు దానికోసం ఆగాల్సి వచ్చింది. అప్పటికి మేలో మొదటి వారం గడిచిపోయింది. సీతకి ఇంకో 2 నెలలు తప్పనిసరిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆమె పనిచేసే కంపెనీతో 2 ఏళ్ల బాండ్ ఒప్పందం ఒకటి ఉంది. 2 ఏళ్ల దాకా ఉద్యోగం వదిలిపెట్టనని బాండ్ మీద సంతకం చేసింది. బాండ్ విషయంలో ఆర్థిక సమస్య కూడా ఉంది. ఉద్యోగులు ఇంకెక్కడైనా ఎక్కువ జీతంతో ఉద్యోగం దొరికితే ఈ ఉద్యోగం వదిలేసిపోతారని కంపెనీకి తెలుసు. అలా పోకుండా ఉద్యోగుల్ని 2 ఏళ్ల పాటైనా నిలిపి ఉంచాలని కంపెనీ అనుకుంటుంది. ఉద్యోగులు బాండ్ని మధ్యలోనే బ్రేక్ చేసి వెళ్ళిపోయేటట్టయితే వాళ్ళకి కొంత ఆర్థిక నష్టం జరిగే విధంగా కంపెనీ చేసే ప్లాన్ ఉంటుంది. సీత ఉద్యోగంలో చేరి బాండ్ ఒప్పందానికి అంగీకరించినప్పుడు ఒకవేళ బాండ్ని బ్రేక్ చేస్తే కొంత డబ్బు కంపెనీకి చెందే విధంగా బ్యాంకులో 10,000 కట్టింది. అదేగాక ప్రతి నెల బ్యాంకులో 1,000 రూపాయలు కట్టాలి. అది జీతంలో నుంచే బ్యాంకుకు పోతుంది. 2 ఏళ్ల పాటు అలా జరిగితే అదంతా కలిసి మొత్తం 34,000 అవుతుంది. బాండ్ని బ్రేక్ చేయకుండా పూర్తిగా 2 ఏళ్ల కంపెనీలోనే పనిచేస్తే ఆ డబ్బు ఆ ఉద్యోగికే అందుతుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా వస్తుంది. ఒప్పందాన్ని మధ్యలోనే బ్రేక్ చేస్తే అప్పటిదాకా బ్యాంకులో కట్టింది ఎంత కడితే అంత కంపెనీకి పోతుంది. అది బాండ్ని బ్రేక్ చేసే వాళ్ళకి పనిష్మెంట్. సీత తనకు ఆ పనిష్మెంట్ రాకూడదు అనుకుంది. సీత 2 ఏళ్ల ఒప్పందాన్ని సవ్యంగా ముగించకపోతే అప్పటికి బ్యాంకులో కట్టి ఉన్న 32,000 కంపెనీకే పోతుంది.
ఆ డబ్బు కోసం కాకపోయినా బాండ్ని బ్రేక్ చేసిందని అపకీర్తి ఎందుకని ఇంకో 2 నెలలు కూడా చేసేసి అప్పుడు మైసూర్ నుంచి వచ్చేద్దాము అనుకుంది. ఆ సంగతే రాజుకి రాసింది. పెళ్లిని ఆగస్టు తర్వాత పెట్టుకోవాలని. అప్పటిదాకా తను మైసూర్ నుంచి కదలలేనని రాసింది. కానీ రాజు, ఇండియాని వదిలి వచ్చేసేదానివి, నీకు అక్కడి సర్టిఫికేట్ ఎందుకు అన్నాడు. సీత అపకీర్తి మాట అతనికి పట్టలేదు. తనకి మేలోనే సెలవు దొరుకుతుందని, తర్వాత తన టీం వాళ్ళు సెలవులు తీసుకుంటే జూన్లో తన ఆఫీస్లో ఉండాలని అన్నాడు. మేలో వీలు కాకపోతే ఇంకో సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుందన్నాడు. సీత, నిన్ను వదిలి ఇంకో సంవత్సరం ఉండలేను అన్నాడు. అది తనకు సాధ్యం కాదన్నాడు. మేలోనే పెళ్లి జరిగి తీరాలి అన్నాడు. సీతకి ఎటూ తోచనట్టయింది. ఇంకో సంవత్సరం ఆగాలంటే అది నచ్చలేదు. ఇక తనేం చేస్తుంది? బాండ్ ఒప్పందాన్ని ఎగ్గొట్టవలసిందే అనుకుంది. 32,000 పోతే పోయాయిలే అనుకుంది. సీతని ఎప్పుడూ మందలించని వాళ్ళ అక్క స్నేహితురాలు కూడా పెళ్ళి అంత హడావిడిగా చేసుకోనక్కర్లేదులే, వచ్చే ఏడాది చేసుకుందుగానిలే, బాండ్ బ్రేక్ చేసి పారిపోయినట్టు ఏమిటిది, వెళ్ళి ఉద్యోగం చేసుకో అని సలహానిచ్చారు. కానీ సీత ఇక వెనక్కి తిరగలేకపోయింది. ఓకే రాజు, మేలోనే సెలవు పెట్టిరండి అని అతనికి రాసేసింది. పెళ్ళి అంటే సీతకి పెద్ద ఆనందంగా లేదు. సీత సంతోషంగా ఉండడం లేదని తల్లిదండ్రులకి అర్థమైపోతూనే ఉంది. దిగులు పడకమ్మా, ఉద్యోగం అమెరికాలో చేసుకోవచ్చులే, ఒక నిర్ణయం చేసుకున్నాక దిగులెందుకు అంటున్నారు అమ్మా నాన్న. మే నెల మధ్య రాజు హైదరాబాద్కి రావాల్సిన రోజు వచ్చేసింది. అతను వచ్చేశాక, హలో సీత, వచ్చేసాను అని ఫోన్ చేశాడు. వచ్చేసారా అంది సంతోషంగా. సీతకి కొంచెం బెంగ తీరినట్టయింది. నా జీవితం అంతా అతనితోనే గడుస్తుంది, అతనితో వెళ్ళిపోవాలి, ఇదంతా తప్పదు కదా, నన్ను తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చేసారు అనుకుంది. రాజుని నువ్వు అని పిలవాలని సీతకి చాలా కోరిక. బుచ్చిబాబుని విమల పిలిచినట్టు. ఆ పుస్తకం అందుకే అంత ఇష్టం. భార్యాభర్తలు అంత చనువుగా, అంత స్నేహంగా ఉండాలన్నదే సీత అభిప్రాయం. కానీ రాజుతో మాట్లాడేటప్పుడు అలా ఒక్కసారైనా పిలవలేకపోయింది. అతనికి ఉత్తరాలు రాసేటప్పుడు డియర్ రాజు అని రాసినా నీ మెయిల్ చూశాను అని రాయదు, మీ మెయిల్ చూశాను అనే రాస్తుంది. కానీ రాజు మాత్రం మొదటి నుంచి సీతని నువ్వు నువ్వు అంటున్నాడు. అంతే కదా అన్నట్టు సీత కూడా ఊరుకుంటుంది. ఇక ఈ పిలుపులు ఇలాగే సాగుతాయా అనుకుంది చాలాసార్లు. సీత తనని తాను సరిగా అర్థం చేసుకోదు. కానీ సీతకి ధైర్యం తక్కువ. ఎదుటి వాళ్ళ వల్ల తనకి కొంచెం కష్టం కలిగిన వెంటనే జవాబు చెప్పదు. చెప్పాలనే అనిపిస్తుంది కానీ చెప్పదు. పోనీ ఏం పోయింది అనుకుంటుంది. పుస్తకాల నుంచి ఏదన్నా కాస్త వంటబట్టినట్టుగా ప్రవర్తించదు. ఎంతో బాధ కలిగితేనే ఎదురు తిరిగి ఒక మాట అంటుంది. శాంతంగా ఉండడం తన ప్రత్యేకత అని కూడా అనుకుంటుంది ఒక్కసారి. సీత ధోరణి తండ్రికి నచ్చదు చాలాసార్లు. ఆయనకి బాగా కోపం వస్తే, మంచి అమ్మాయినని కీర్తి సంపాదించాలి అనుకుంటున్నావా అంటాడు. నవ్వేసి తప్పించుకుంటుంది. రాజు వచ్చేసాడంటే సీతకి సంతోషంగానే ఉంది. తనే ఫోన్లు చేస్తే నిద్రపోతున్నాడని, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడని చెప్పింది అత్తగారు. ఒక్కసారి మాత్రమే మామగారు ఫోన్ ఎత్తాడు. ఎక్కడికో వెళ్ళాడమ్మా, రాగానే చెప్తాను అన్నాడు. చెప్పాడు కూడా. రాజు ఫోన్ చేసి, చాలాసార్లు చేస్తావట, ఎందుకు అన్నాడు. ఊరకనే అని నవ్వి ఫోన్ పెట్టేసింది. పెళ్లికి నిశ్చితార్థానికి నగ్నాలు కుదిరిపోయాయి. నిశ్చితార్థానికి ముందు రోజు ఒక సంఘటన జరిగింది. రాజు అమెరికా నుంచి ఇంటికి చేరిన రోజు ఇంట్లో విశ్రాంతిగానే గడిపాడు. సీతకి ఫోన్ చేసినప్పుడు మనం రేపు పార్క్లో కలుద్దామన్నాడు. ఆ మర్నాడు సాయంత్రం పార్కుకి రా అన్నాడు. అదేమిటి, మీరు మా ఇంటికి రారాదు ఒకసారి? మేమెవ్వరం మిమ్మల్ని చూడలేదు, మీరు రండి, మా అమ్మ వాళ్ళు కూడా చూస్తారు అంది సీత. మీ ఇల్లు చాలా దూరం అట కదా, ఎక్కడో బిహెచ్ఈల్లో అట. మా మమ్మీ అంది. రేపు ఎంగేజ్మెంట్ కదా, ఎలాగా వస్తాం, మళ్ళీ ఇవాళ ఎందుకు, నువ్వు పార్కుకి రా చాలు. సీతకి నచ్చలేదు. ఎలాగో అనిపించింది. వీలైనంత తొందరగా వచ్చి చూడాలని ఆతృత లేదా అనిపించింది. రాజు మాటలు నాన్నతో చెప్పింది. నాన్నకి కూడా ఆ మాటలు నచ్చలేదు. కారు ఉన్నవాడికి ఇక్కడికి రావడం దూరమా, అమెరికా అయితే చాలా దగ్గరని వెళ్ళాడా అన్నాడు చికాకు పడుతూ. పోనీలే నాన్న, వెళ్తాను అని సీత బయలుదేరబోయింది చెప్పులేసుకుని. వెళ్తే వెళ్ళు గాని, అతనే వచ్చి అందరికీ ఒకసారి కనబడి తర్వాత నిన్ను తీసుకువెళ్ళి పార్క్లో కాసేపు కూర్చున్న తర్వాత నిన్ను ఇక్కడ దింపేసి వెళ్తే ఎంత బాగుండేది అన్నాడు నాన్న.
సీత ఆగిపోయింది. చెప్పులు అక్కడే పడేసి లోపలికి వచ్చేసింది. మొదట అనుకున్న ప్రోగ్రాం ప్రకారం సీత నాన్న అక్క నాగలక్ష్మమ్మ దగ్గరికి ఆ పూటే వెళ్ళి అల్లుడికి పెట్టవలసిన పెళ్లి బట్టలు డబ్బు ఇచ్చి రావాలి. ఆ బట్టలేవో వాళ్లే కొనుక్కోవాలని నాన్న అక్క బయలుదేరారు. పోనీ మాతో వస్తావా, అతన్ని చూడొచ్చు అంది అక్క సీతతో. వద్దులే, మీరు వెళ్ళండి అనేసి సీత మంచం ఎక్కి సగం చదివి పక్కన పెట్టిన నవల అందుకుంది. నాగలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళిన నాన్న అక్క తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 9 దాటిపోయింది. వచ్చాక కబుర్లన్నీ చెప్పారు. నాన్న నాగలక్ష్మమ్మ చేతికి డబ్బు కవరు అందిస్తూ 15,000 అబ్బాయికి బట్టలు కొనండి అన్నాడు. 15,000 ఇవెలా సరిపోతాయండి, సూటుకైనా సరిపోతాయా అందావిడ కవరు ఇటు అటు తిప్పుతూ. నాన్న కొంచెం నవ్వు మొహంతో మా తాహతు అంతేనమ్మా, సరిపెట్టుకోవాలి మీరు అన్నాడు. అయితే అత్తమావలకి ఆడబిడ్డలకి బట్టలు పెట్టరా మీరు? అలాంటివన్నీ చేయలేంలేండి, మీరు మాకు పెట్టొద్దు, మీ అబ్బాయికి సరిపెట్టండి చాలు. ఇదేం పని, రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఇలా చెబుతారా మీరు అన్నయ్య గారు? మేం మొదట మీరు అడిగినట్టే చేద్దామనుకున్నామమ్మా, సాధ్యం కాలేదు. పోనీ బట్టల సంగతే కదా, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి పెట్టుకోవచ్చు అని 15,000 తెచ్చానమ్మా, ఇప్పటికీ సరిపెట్టుకోండి. బాగుంది, ఇంకేం చేయగలం అనేసి నాగమ్మ ఆ కవరు లోపల దాచి వచ్చింది. దాచే ముందు ఆ డబ్బు లెక్క పెట్టే ఉంటుంది. నాగరాజు అదంతా చూస్తూనే ఉన్నాడు. తర్వాత మర్నాడు జరగబోయే నిశ్చితార్థం కబుర్లే మాట్లాడుకున్నారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. మీరెంతమంది వస్తారో చెప్తే రేపు భోజనాలు తయారు చేయించడానికి వీలవుతుంది. మా వాళ్ళ ఓ 15 మంది ఉంటారు, అంతకన్నా ఉండరులేండి. అబ్బా, మీ ఇల్లు చాలా దూరం లేండి రావాలంటే. మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం అత్తయ్య గారు అంది సీత అక్క నవ్వుతూ. నాగలక్ష్మమ్మ కొంచెం తెల్లబోయినా బాగానే నవ్వింది. మీ చెల్లెలు కూడా ఇలాగే అడుగుతుంది. మీ అక్క చెల్లెలిద్దరూ తెలివైన పిల్లలే అని మెచ్చుకుంది. సీత రాలేదే అన్నాడు అప్పటికి రాజు 2 సార్లు. ఏమో రానంది అని ఒకసారి, మీ ఇల్లు దూరం అని దానికి భయం వేసినట్టుంది అని ఇంకోసారి అక్క నవ్వుతూ జవాబులు చెప్పింది. నిజమేనమ్మాయి, మీ ఇల్లు దూరం అంది నాగలక్ష్మమ్మ మళ్ళీ. తర్వాత ఛాయలిచ్చి మర్యాదలు చేసింది. రాజు నాన్న అంతసేపు అక్కడే ఉన్నారు. రాజు నాన్నకి డైలాగ్ లేదు. రాజు అయితే సీత రాలేదేం అని ఒక్క డైలాగే 2 సార్లు పలికి ఊరుకున్నాడు. సీత నాన్న అక్క లేచి వచ్చేశారు. ఆ కబుర్లన్నీ ఇంట్లో చెప్పారు చాలాసేపు. సీతకి ఫోన్ వచ్చింది. నువ్వు రాలేదే అన్నాడు రాజు. మీ ఇల్లు దూరం లేండి, మీకు మా ఇల్లు దూరం అయితే నాకు మీ ఇల్లు దూరం అవదా అనేసి నవ్వి ఫోన్ పెట్టేసింది సీత. మర్నాడే నిశ్చితార్థం. పుట్టినరోజులు, పెళ్లి ఎంగేజ్మెంట్లు, పెళ్లి రోజు మేళాలు సరే అక్కడితో నన్న ఆపరు. ఏడాది గడిస్తే మళ్ళీ ఇద్దరికీ పుట్టినరోజులు, మళ్ళీ పెళ్లి రోజులు. ఆలోగా ఒక పిల్ల బయలుదేరితే దాని నామకరణాలు, దాని పుట్టినరోజులు. అబ్బబ్బా, ఇవన్నీ నిన్నటిదాకా లేవు. డబ్బు కుప్పలు పెరిగిపోయాయి చాలా మేడల్లో. ఆ కుప్పల్ని పట్టుకుని బయలుదేరుతారు షాపింగుల కోసం రోడ్ల నిండా. సరుకులు అమ్ముకునేవాళ్ళు గోడౌన్లో పట్టణన్ని సరుకులు గుట్టలు తయారు చేయించేసి వాటిని జనాల కొంపల్లోకి నింపడానికి మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, ఫ్రెండ్షిప్ డేలు, ప్రేమ డేలు, కుక్కల డేలు, నక్కల డేలు అంటూ నోటుకొచ్చిన కోతల డేలు సృష్టించి ప్రచారాలు చేస్తారు. డబ్బు కుప్పలతో బలిసిన వాళ్ళు ముచ్చట్లకే, డబ్బు ముఖం ఎరగని వాళ్ళు కూడా ఎగబడిపోతారు. విప్లవం విప్లవం అని అరుస్తూ తిరిగే వాళ్ల జన్మదినాల్ని, షష్ఠి పూర్తుల్ని వదలకుండా వేలాడుతుంటే నాగలక్ష్మమ్మ లాంటి డబ్బు మనిషికి రకరకాల ముచ్చట్లు లేకుండా పోతాయా? కులాల్ని తీసేసి మీటింగుకి రెండర్రా అంటూ 2 వారాల పాటు ప్రచారం చేసిన ఏ కులం వాళ్ళు రారక్కడికి. మా పిల్లాడికి పుట్టింట్రకులు తీయిస్తున్నారండి అని పిలిస్తే అసలు పిలవాలి కానీ అన్ని కులాల వాళ్ళు ఎగబడి వస్తారు. నాగమ్మ మాట పోని, సీత కూడా అంతేనా? కమ్యూనిస్టు నాన్న కూడా అంతేనా? నిశ్చితార్థాలు కూడా కావాలా? ఆ నిశ్చితార్థం రోజున మగపెళ్లి వాళ్ళు 5-6 కార్ల మీద పెద్ద కారుని ముందు పెట్టుకుని సాగి వచ్చి ఆడపెళ్లి వాళ్ళ ఇంటి ముందు ఆగారు. ఆడపెళ్లి వాళ్ళు అప్పటికే డాబా పైన కింద షామియానాలు వేయించేసి, తోరణాలు కట్టించేసి, కుర్చీలు బెంచీలు సర్దించేసి, వధూవరుల కోసం మేజాలంతంట పీఠాలు వాలించేశారు. వాటి చుట్టూ కొత్త కొత్త చాపలు పరిపించేసి, బ్రాహ్మణులిద్దరినీ పిలిపించేసి, ఇంత వివరాలతో చెప్పుకుంటూ పోతే ఈ సీత చరిత్ర ఎప్పటికి ముగిసేను? తర్వాత కూడా అసలు సంఘటనలేవి చెప్పకుండా దబదబా సారాంశం చెప్పేనా? తొందరగా అయిపోతుంది. కానీ అలా చెప్పేస్తే పెళ్లి కొడుకు నాగరాజు
అతడి మదరు నాగలక్ష్మమ్మ సీతతో ఎప్పుడెలా మాట్లాడారో ఎలా తెలుస్తుంది? అల్లుడికి కాళ్ళు కడిగే తప్పు చేసిన కమ్యూనిస్టు నాన్న అదే తప్పు రెండోసారి కూడా చేసినట్టు ఎలా తెలుస్తుంది? మంచి మంచి పుస్తకాలు చదివాను, చదువుతాను అని చెప్పుకునే సీత అబద్ధాలు చెప్పలేదని, నిజాలే చెప్పిందని ఎలా తెలుస్తుంది? సీత పుస్తకాలన్నీ నిజంగానే చదువుతుంది. కొత్త పుస్తకం దొరికితే అర్ధరాత్రి దాకా చదువుతుంది. చదివి దాన్ని పక్కన పెట్టి ఇంకో పుస్తకం తీసి దాన్ని కూడా చదువుతుంది. పుస్తకాలు చదువుతాను కదా, నేను వేరు అనుకుంటుంది. చదివితే చాలు అనుకుంటుంది. ఇవన్నీ వివరాలతో చెప్పకపోతే ఎవరు ఏం నేరాలు చేశారో పుస్తకాలన్నీ చదివే సీత ఎలాంటి దిగుడు బావిలోకి జారిందో ఎలా తెలుస్తుంది? అందుకే కాసిన్ని వివరాలు చెబుతున్నాను. చెప్పకుండా వదిలేస్తున్నవై ఇంకా బోలెడున్నాయి. అయినా మరీ చిలవల పలవలతో చెప్పలేండి, దబదబానే చెప్పేస్తాను. ఇంకా బోలెడు చరిత్ర చెప్పుకోవాలి. సీత విమానం ఎక్కాలి, అమెరికాలో దిగాలి. ఇది అమెరికా సంబంధం కదా, అక్కడి ముచ్చట్లు చూడాలి కదా. సరే, ఎంగేజ్మెంట్ దగ్గర సీత గులాబీ ఆర్గండి చీరతో, మెడలో మేనత్త గారి 4 పేట్ల గొలుసుతో, చేతుల నిండా గాజులో, స్నేహితురాలి మువ్వల పట్టాలో, ఇంకెవరివో ఉంగరాలు, బొట్టు మీద బొట్లు, పాపిట్లో కుంకుమలు, అన్ని రకాలుగా ముస్తాబయింది. నగలంటే ఇష్టం లేదన్న సీత ఏం అవన్నీ తగిలించుకోకపోతే ఏమవుతుంది? తన సన్న గొలుసుతోనే ఉంటే ఏమయ్యేది? పెళ్లి కొడుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడా? నిజంగా అదే జరిగితే సీతకి ఎన్ని అవమానాలు తప్పేవి? ఎందుకంత ముస్తాబు చేసుకుందో గాని చేసుకుంది. అది సరే, పీటల మీద కూర్చోడానికి వచ్చేటప్పుడు చేతుల్లో కొబ్బరి బొండం, సీత వెడ్స్ నాగరాజు. సీత నాగరాజుని పెళ్లాడుతుంది అని ఇంగ్లీష్ అక్షరాలు దిద్దిన కొబ్బరి బొండం. సీతని ఇలా ఊహిస్తే నాకు 4 ఏళ్ల నాటి సీత గుర్తొచ్చి అప్పుడప్పుడే జ్ఞానవంతమైన నూతన భావాలతో చిగురిస్తున్న లేత మొక్కలాంటి వెనుకటి సీత గుర్తొచ్చి ఆసేతేనా ఈ సీత అని ఎంత సందేహం వచ్చిందో. ఏమైంది ఆ సీత? ఒంటి మీద గోరంత వెండి గాని బంగారం గాని లేని ఆ సీత ఏమైంది? ఆ సీతని చూసి ఈ అమ్మాయి ఇంకా ఎంతో నేర్చుకుంటుంది అని నేను అనుకుంటే, పసుపులు కుంకాలు పూసిన కొబ్బరి బొండాలు మోసే పని నేర్చుకుందా? ఒక సంగతి గుర్తొస్తుంది, చెప్పనా? తొందరగా చెప్పేస్తా. ఇక్కడ మా ఇళ్ల దగ్గర దుర్గం చివరి వైపు 2 ఏళ్ల కిందట 14 ఏళ్ల పిల్ల చిత్రంతో పెద్ద పోస్టర్ నిలబెట్టారు. ఆ చిత్రం సిగ్గుపడుతూ ఉంది. సంగతి ఏమిటంటే ఆ పిల్ల పెద్దదయ్యింది. మా పిల్ల పెద్దదైందండి అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్ల చిత్రాన్ని వీధిలో రోడ్డు పక్కన నిలబెట్టి ప్రచారం చేస్తారు. ఇది ఎన్నడూ లేని కొత్త పద్ధతి. వాళ్ళకి డబ్బు బాగా ఉంది. ఆ పోస్టర్ తయారు చేసి ఇచ్చిన కంపెనీకి ఒక బేరం దొరికింది. తనకేదో కీర్తి వచ్చినట్టు ఆ పిల్ల అనుకుని ఉంటుంది. అలాగే పుస్తకాలు చదివే సీత కూడా సీతా వెడ్స్ నాగరాజు ప్రకటనకి ముగ్ధురాలైపోయి ఉంటుంది. పీటల పెళ్లి గురించి, నగల గురించి, పూజల గురించి అంతకు ముందు చేసిన 1-2 వాదనలన్నీ కూడా వదిలేసుకుంది. కెమెరా మనిషి షామియానాల్లో తిరుగుతూ ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. నాగరాజు సొంత కెమెరా మనిషిని కూడా తెచ్చుకున్నాడు. సినిమాలు తీసే కెమెరా ఒకటే ఉంటుంది, దాన్ని ఏదో అంటారు. అది షామియానాల్లో అన్ని పక్కలా తిరుగుతూ సినిమా తీస్తూనే ఉంది. నాగరాజు మెడలో గొలుసుతో, కడగ్ ఇస్త్రీ ప్యాంటు, టీషర్టుతో, ఉంగరాలతో, బంగారు వాచీతో సింపుల్గానే ఉన్నాడు. కానీ జేబులో రుమాలు లేదు. కళ్ళల్లో ముక్కుల్లో అప్పుడప్పుడు వేళ్లు పెట్టుకుంటున్నాడు. సీత చేతిలో రుమాలు ఉండేది, కానీ కొబ్బరి బొండాన్ని పట్టుకోవడానికి రుమాలు ఎక్కడో పడేసింది. ఆర్గండి పైటు చెంగుతో రుమాలుగా చేసుకుంది. బ్రాహ్మలు కంటతా వచ్చే మంత్రాలన్నీ దొడదడా అప్పజెప్పేస్తున్నారు. సీత వాళ్ళు నాగరాజుకి, నాగరాజు వాళ్ళు సీతకి బట్టలు పెట్టుకున్నారు. లేచి కొత్త బట్టలు కట్టుకురండి అన్నాడు ఒక బ్రాహ్మణుడు. పీటల మీద వాళ్ళు లేచిపోయి వేరువేరు గదుల్లోకి పోయారు. సీత పట్టు చీరతో బయటికి వచ్చింది. ఇదంతా సీత నాన్న చెబుతుండే అక్కడ పెద్ద సందేహం వచ్చింది నాకు. మ్యాచింగ్ జాకెట్ లేకపోతే ఆడవాళ్ళకి ప్రాణాలు పోతాయి కదా, ఆ చీరకి మ్యాచింగ్ జాకెట్ ఎలా దొరికింది అని నేను అడిగితే సీత నాన్నకి కూడా జవాబు దొరకలేదు. తరువాత సీత అమ్మని అడిగి ఆ జవాబు నాకు చెప్పాడు. సీత అత్తగారు ఆ చీర రంగుని సీతకి 10 రోజుల ముందు ఫోన్లో చెప్తే సీత ఆ రంగు బట్టే కొని జాకెట్టు కుట్టించుకుంది. సీత ఎంత చురుకైందో కదా, ఎంత తెలివైందో కదా. జానకి విముక్తి 10 సార్లు చదివిన సీత మ్యాచింగ్ ముస్తాబు అంత తెలివిగా చేసుకుంది. బట్టలు మార్చుకున్న వధూవరులు మళ్ళీ పీటలెక్కారు. మళ్ళీ మంత్రాలు దొడదడ, మళ్ళీ సినిమా కెమెరా గిరగిర. కాసేపటికి అన్నీ ఆగాయి. తరువాత భోజనాలు బిర్యానీతో సహా, పాయసాలతో సహా అన్నీ సిద్ధంగానే ఉన్నాయి.
అవన్నీ సీత మేనత్తల వాళ్లే చేశారు. గబగబా వడ్డనలు జరిగాయి. షామియానాల్లో టేబుల్ మీద కాసేపటికి అవి ముగిశాయి. మగపెళ్లి వారి కార్లు తుర్రున వెళ్ళిపోయాయి. కెమెరాల వాళ్ళు మాయమయ్యారు. షామియానాల వాళ్ళు అన్నీ విప్పుకుపోయారు. గంట సేపట్లో ఎప్పటి ఇల్లే మిగిలింది. సీత నాన్న డబ్బు ఖర్చులన్నీ లెక్క చేస్తే 20,000 దాటింది. అందులో 15,000 అప్పే. ఎందుకు నిశ్చితార్థం అనే కమ్యూనిస్టు నాన్నకి చిన్న సందేహం రాబోయింది, కానీ వెనక్కి తగ్గింది. బహుశా ఆయన రివిజనిస్టు పార్టీలో కమ్యూనిస్టేమో. కాదులేండి, ఏ పార్టీ వాళ్ళైనా అందరూ అలాగే ఉన్నారు. నిశ్చితార్థం జరిగింది కదా అని అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ వేరే సంబంధాలకు పోకూడదని, మాట తప్పకూడదని ఏమన్నా నిబంధన ఉందా? నిశ్చితార్థానికి లీగాలిటీ ఉందా? అలాంటిది ఏమీ ఉండదు. పెళ్లి జరిగితే దానికి చట్టబద్ధత ఉంటుంది, కానీ నిశ్చితార్థానికి అది ఏముండదు. అది జరిగిన తర్వాత ఆ మర్నాడే అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ మీ సంబంధం మాకొద్దు అని చెప్పేస్తే అది లీగల్గా నేరం అవ్వదు. అవతలి వాళ్ళ మాట తప్పితే యువతలి వాళ్ళు నోరు మూసుకుని ఊరుకోవలసిందే. అంత మాత్రానికి ఆ నిశ్చితార్థాలు ఎందుకు? సీతా వాళ్ళకి 20,000 ఖర్చు ఎందుకు? 15,000 అప్పెందుకు? కమ్యూనిస్టు నాన్న నాగలక్ష్మమ్మతో ఎలాగా పెళ్లి చేస్తాం కదా, మళ్ళీ ఈ నిశ్చితార్థాలు ఎందుకులేమ్మా అని ఎందుకు అనలేదు? అలా అంటే ఆ సంబంధం పోతుందేమోనని జంకు. ఆ సంబంధం మీద పెద్ద ఆశ లేకపోయినా మనసుల్లో నిశ్చితార్థం ముచ్చట కూడా ఉంది. సీత తన 2 ఏళ్ల ఉద్యోగంలో ₹1,00,000 కూడా పెట్టింది. అదంతా తండ్రికి అప్పు చెప్పింది. ఇంకో 1,00,000 అప్పు చేస్తే గడిచి గట్టెక్తాంలే అని తండ్రికి తల్లికి ధీమా. ఆ నిశ్చితార్థం కోరలేకపోతే 20,000 ఆదా అయ్యాయే కదా. అదంతా ఖర్చు పెట్టి ఏం బాగుకున్నారు? వెనకటి రోజుల్లో ఈ నిశ్చితార్థాలున్నాయా అనే ప్రశ్న లేదు. ఆ రోజుల్లో పెళ్లి సంబంధం కుదిరితే వీరిని బట్టి లగ్నం పెట్టుకునేవారు, పెళ్లి చేసేవారు, అంతే. అప్పుడు పిచ్చి ముచ్చట్లు ఉండేవనుకోండి. వెనుకటి రోజుల్లో ఉండే పిచ్చి ముచ్చట్లు తగ్గాలి, కానీ కొత్త వికారాలు ఏవి పుట్టుకొస్తే వాటికి తలలూపాల్సిందేనా? కమ్యూనిస్టు నాన్న పిల్లలకి బోధించడం కన్నా పిల్లల ప్రకారం తను నడవడమే చేస్తాడు. నిజం చెప్పుకోవాలంటే పెద్దవాళ్ల బోధనలు పిల్లలు వినే కాలం పోయిందిరండి. 17-18 ఏళ్ల పిల్లలే నెలకి 10,000 సంపాదించే కాలం వచ్చింది. 4 ఏళ్లు పోతే ఎప్పటికీ ఉద్యోగం దొరకని నిరుద్యోగ సైన్యంలో చేరిపోతామని వాళ్ళకి తెలియదు. 10,000 సంపాదించే పిల్లలకి ఏ మంచి బోధనలు చెవికెక్కవు. ఉద్యోగాలు ఊడి బికారితనాలు మొదలయ్యేదాకా కళ్ళు తెరుచుకోవు. పిల్లలు ఎలాగా వినరు కాబట్టి తల్లిదండ్రులు ఎలాగూ బోధించరు. ఇక్కడ ఒక పిట్ట కథ చెప్పనా? ఇది కథ కాదు, చిన్న సంగతే, పిట్ట సంగతి. ఒక కుటుంబం ఉంది. తల్లిదండ్రులు నెమ్మదస్తులు. తండ్రి చాలా పుస్తకాలు చదువుతాడు, మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళ పిల్ల 18 ఏళ్లది. దానికి 12,000 జీతం. తొడలు దిగని చడ్డీలు కొనుక్కొచ్చి అవి వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. జుట్టు ఎప్పుడూ భుజాల మీదో గడ్డం కిందో ఉంటుంది. అదంతా తండ్రికి నచ్చదు, తల్లికి నచ్చదు, కానీ తండ్రికి మరీ నచ్చదు. ఇవేం పద్ధతులు? బట్టలు సరిగా వేసుకో, జడ నచ్చకపోతే చక్కగా క్రాఫ్ట్ చేయించుకో, ప్యాంట్లు షర్ట్లు వేసుకోవచ్చమ్మా, కాకపోతే అవి లూజ్గా ఉండాలి అని 2-3 సార్లు చెప్పాడు. కానీ కూతురు ఒకరోజు ఇంగ్లీష్లో ఆడవాళ్ల బట్టల మీద మగవాళ్ళ పెత్తనమా అంది. అమ్మాయిలు స్వేచ్ఛని అందుకునే విధానం అలా ఉంది. కూతురి వాదనకు తండ్రి బిత్తరపోయాడు. ఆమెతో మాటలు తగ్గించేసుకున్నాడు. మగవాళ్ళు ఒంటి నిండా బట్టలు వేసుకుంటున్నారు, ఆడవాళ్ళే ఎందుకు విప్పుకుంటున్నారు అనే ప్రశ్న ఆ యువతికి రాలేదు. తండ్రితో మాటలు పోయినా లెక్కలేదు. ఆమె వేషం చూడలేని తండ్రి భార్యతో అమ్మాయికి చెప్పు అంటాడు. అమ్మో, అది నేను చెప్పినా వినదు అంటుంది తల్లి. కానీ చివరికి పోనీలేండి, ఇప్పుడు అందరూ అలాగే తిరుగుతున్నారు అంటుంది. తండ్రికి అంతకన్నా నోరెత్తడానికి సంకోచం. ఆడవాళ్ల మీద మగాళ్ల పెత్తనమా అని కూతురు మళ్ళీ అంటుందని. పెద్దవాళ్ళు చెప్పే వాటిలో ఎలాంటి మాటల్ని వినాలో, ఎలాంటి మాటల్ని పెత్తనమనాలో నేర్చుకున్న పిల్ల కాదు ఆ పిల్ల. తను ఉద్యోగం చేస్తూ 12,000 సంపాదిస్తుంది కాబట్టి ఇక తన జ్ఞానం అత్యున్నత స్థాయికి చేరిపోయింది అనుకుంటుంది. అంతేకాని చంకలెత్తేసుకుని గుండెలు విప్పేసుకుని తిరిగే కూతుళ్ళని చూసి ప్రతి తల్లిదండ్రులు బాధపడతారనుకోకూడదు. వాళ్ళ దృష్టికి అది నాగరికత కావచ్చు, లేదా సౌందర్యం కావచ్చు. అది ఇది కాకపోతే కూతుళ్లతో రాజీలు కావచ్చు. తల్లిదండ్రులు రాజీలు పడడంతో వింతలేదు, కానీ భర్తలు కూడా రాజీలు పడడం చూస్తున్నాం. మా పక్కింటి ఆవిడ ఇంకొకళ్ళ ఇంటికి ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడికి వచ్చిన వాళ్లలో ఒక వింత జంట ఉన్నారని తెగ ఆశ్చర్యపోతూ చెప్పింది. వాళ్ళు కాస్త మధ్యతరగతి వాళ్లేనట.
ఆ భర్త ఏమో ఒంటి నిండా బట్టల్లో మునిగిపోయి ఉంటే ఆ భార్య కింద మోకాళ్ళ చెడ్డీతో గుండెల మీద మాత్రమే రిబ్బను అంత గుడ్డ ముక్కతో ఉందట. అలాంటి వాళ్ళని పత్రికల్లో చూస్తున్నాం కానీ నిజంగా చూసే భాగ్యం మా పక్కింటి ఆవిడికి దక్కింది. ఈ పరిసరాల్లో పూర్వం కథల్లో ఒక యుగం తర్వాత ఒక యుగం వచ్చినట్లు చెబుతారు. ఇప్పుడు క్యాపిటలిజం సంస్కృతి మధ్య తరగతిలోకి కూడా చొచ్చుకు వస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు సీత అలాంటిది కాదు. అమెరికా పోయాక ఎలా మారిందో, బట్టలు వేసుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ మైసూర్లో ఉన్నంత వరకు అలాంటిది కాదు. సీత అమ్మా నాన్న కూడా బట్టలు విప్పేసుకుని తిరిగే కూతుళ్లతో రాజీలు పడే రకం కాదు. కానీ పాత సంప్రదాయాలతో మాత్రం ఇంకా రాజీతోనే ఉన్నారు. కమ్యూనిస్టు నాన్న వ్రతాలకైనా వెళ్తాడు, కన్యాదానాలైనా చేస్తాడు. పాత సంప్రదాయాల సంగతి వస్తే సీత కూడా అంతే. సీత అమ్మా నాన్న కూడా అంతే. సీతకి రాజుకి ఫోన్ సంభాషణలు అయితే నడుస్తూనే ఉన్నాయి రోజు. రాజు ఏం మాట్లాడినా శ్రద్ధగా వినేది సీత. ఎప్పుడు మరీ అసంతృప్తి లాంటిది కలగలేదు. మంత్రాల పెళ్లికి, సత్యనారాయణ వ్రతానికి తల ఉంచేశాక, వాటితో ఏకాభిప్రాయం కుదిరేశాక ఇక వాదించాల్సిందేమీ కనబడలేదు సీతకి. ఒకరోజు రాజు వాళ్ళింటికి వెళ్దామా అనుకుంది. అప్పటిదాకా వాళ్ళిల్లు చూడనే లేదు. తనే హఠాత్తుగా వెళితే సరదాగా ఉంటుంది అనుకుంది. కానీ అడ్రస్ తెలిసినా సరిగా వెళ్ళగలనో లేదు అని రాజుతోనే అంది. మీ అడ్రస్ సరిగా చెప్పండి, ల్యాండ్ మార్కులు చెప్పండి, నేను రాగలను, వస్తాను అంది. మా అమ్మని అడుగుతానుండు అడిగాడు. ఆవిడ తను మాట్లాడేది కాన్ఫరెన్స్ కాల్లోనే అనుకుంది. కంఠం నాజూగ్గా సర్దుకుని, అది కాదమ్మా సీత, పెళ్ళైన తర్వాతే కోడలు అత్తగారింట్లో కాలు పెట్టాలి. ఇప్పుడు రాకూడదమ్మా. అప్పటిదాకా మంచి ముహూర్తాలు లేవు. వారం రోజుల్లో ఎలాగూ వచ్చేస్తావు కదా అని బోధనలు చేసింది. సీత ఫోన్లో కిక్కురుమనలేదు కానీ మనసులో చాలా చిరాకు పడింది. రాజుతో, మీ అమ్మగారి మూఢనమ్మకాలన్నీ మీకు నచ్చుతాయా అందామా అనుకుంది. కానీ అనలేదు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? తల్లికి కదిలినా మెదిలినా మూఢనమ్మకాలే. తల్లితో ఎన్నిసార్లు పోట్లాడతాడో అంటూ అతని మీద సానుభూతితో సర్దుకుంది. పోట్లాట అన్ని మూఢనమ్మకాలకి కలిపి ఒక్కసారి చేస్తే చాలని, ఎన్నోసార్లు చేయనక్కర్లేదని సీతకి అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు పార్కులో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అర్ధగంట సేపు బాగానే గడిచింది. అమెరికాకి పోవడానికి విమానాలు ఎన్ని మారాలో, ఎన్ని చోట్ల ఆగాలో ఆ దారులన్నీ చెప్పాడు. అంతలో సీత సెల్ మోగింది. తీసి చూస్తే ఆమెకు తెలిసిన టీచర్ కాల్ అది. సీత సంతోషంగా, సార్, మీకు జ్వరం తగ్గిందా సార్? రాత్రి చేస్తే జ్వరంగా ఉందన్నారు, తగ్గిందా సార్ అని మళ్ళీ అడిగింది. బాగున్నానమ్మా, నువ్వు అడిగిన విషయాలు చెబుదామని చేశాను అన్నాడాయన. ఇప్పుడు నేను పార్క్లో ఉన్నాను సార్, ఇంటికి వెళ్ళాక నేనే మీకు చేస్తాను, అప్పుడు మాట్లాడతాను సార్ అంది. తర్వాత సెల్ మూసేసింది. తర్వాత రాజుతో, నేను కంప్యూటర్ కోర్స్ చేసినప్పటి టీచర్ అయినా చాలా మంచివారు అంది. మనం కలిసి ఉన్నప్పుడు నీ సెల్ ఆఫ్ చేసి పెట్టు, ఇలా డిస్టర్బెన్స్ బాగోదు అన్నాడు అతను. సీతకి కొంచెం ఆశ్చర్యం వేసేలా వెంటనే నిజమే అనిపించింది. అవును, మనం వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేదేముంటుంది అని నవ్వింది. మీ సెల్ ఆఫ్ చేసి ఉంచారా అంది వెంటనే. పర్వాలేదు, చేస్తే మా అమ్మే చేస్తుంది, ఎంతోసేపు మాట్లాడదు అన్నాడు. తర్వాత, ఆ సార్తో ఏదో మాట్లాడుతున్నానన్నావు, ఏమిటది అన్నాడు. ఏం లేదు, నేను అమెరికా వెళ్తానని ఆయనకు తెలుసు. అక్కడ ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అని ఆయన్ని ఒకసారి అడిగాను. ఆ విషయాలే చెబుతానన్నారు. తర్వాత మాట్లాడతానన్నాను. అదేమిటి, నేనుండగా ఇంకొకళ్ళని అడగడం ఎందుకు? అక్కడ సంగతులు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? నాకు తెలుస్తుంది కానీ ఇంకొకళ్ళని ఎందుకు అడగడం అని చిరాకు పడుతున్నట్లుగా మాట్లాడాడు నాగరాజు. అది కాదు, ఆయనతో వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటే సందర్భం అలా వచ్చింది. అక్కడ ఉద్యోగాలు తేలిగ్గానే దొరుకుతాయా సార్ అని అడిగానంతే. ఆయన టీచర్ కదా, చాలా విషయాలు తెలుస్తాయి. మళ్ళీ అదే మాట అంటావేంటి? నేనున్నానుగా, ఇంకొకరు చెప్పడం ఎందుకు నీకు? సీత మాట్లాడలేకపోయింది. అతను ఇంకా అన్నాడు, నువ్వు వీళ్ళని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు? అతను పట్టించుకోడు కాబోలు అనుకోరు? అది నాకెంత పరువు తక్కువ. సీత నోరెత్తలేదు. అంతలో రాజు సెల్ మోగింది. తీశాడు. ఎవరో ఫ్రెండ్. హలో, నువ్వా? ఎన్నాళ్ళైంది? ఎక్కడికి వెళ్ళావు? అంత మంచి పిక్చరా? ఇవాళేనా? ఇవాళే రిలీజా? టికెట్లు? పర్వాలేదా? శేఖర్ కూడా వస్తాడా? సెకండ్ షోకి పర్వాలేదులే. రాజుకి ఏదో గుర్తొచ్చింది.
హఠాత్తుగా ఆపేశాడు. కనీసం 3 నిమిషాలు మాట్లాడాడు సినిమా కబుర్లతో. సీత గ్రహించింది కానీ నోరు విప్పలేదు. సీతలో మైసూర్లో ఉన్నప్పుడే దిగజారుడుతనం ప్రారంభం కాకుండా ఉంటే ఈ స్థితి 4 ఏళ్ల కిందట నిర్భయురాలైన నూతన జ్ఞానంతో తొణికిసలాడిన సీతే అయి ఉంటే, అలాంటి సీత ఆ పార్కులో అతని మందలింపుల తర్వాత ఏం చేసేదంటే చప్పున లేచి నిలబడేదే. నాగరాజు, ఏమిటి అంత భర్తతనం ప్రదర్శిస్తున్నావు? నా టీచర్ని నేను ఒక సమాచారం అడిగితే అది తప్ప? ఏమిటి తప్పు? ఆయనకి తెలిసింది ఆయన చెప్తాడు, నీకు తెలిసింది నువ్వు చెబుతావు. ఇంకో 10 మందిని కూడా అడిగితే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెబుతారు. నాకు ఇంకో 10 మంది తెలియరు. తెలిస్తే వాళ్ళని అడిగేదాన్ని. నాకు మా టీచరే తెలుసు, ఆయన్నే అడిగాను. అది నేరమా? అది నీకు అవమానమా? నాగరాజు, నీ విజ్ఞానం చూసి ముగ్ధురాలను అవుతున్నాను. నీ భర్తతనం ఇక కట్టిపెట్టు, నీ దారి నువ్వు చూసుకో అని గంభీరంగా చెప్పేసి గేటు దాటి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయేది. ఇంటికి చేరగానే, అమ్మా, నేను నాగరాజుని పెళ్లి చేసుకోను, అతనికి చెప్పేశాను. నువ్వు నాగలక్ష్మమ్మకి కూడా ఇప్పుడే చెప్పేయి, నేను రేపే మైసూరు వెళ్ళిపోతాను అని చెప్పేసేదే. కానీ పార్కులో సీతకి అలాంటి ఆలోచన రాలేదు. ఇంకోలాంటి ఆలోచన వచ్చింది. మనసులో అతనికి పెద్ద మేలు రాస్తూ ఉండిపోయింది. రాజు, నన్ను అపార్థాలు చేసుకోకు రాజు. నాతో కొంచెం శాంతంగా మాట్లాడు రాజు. నువ్వు స్నేహితుడైన భర్తగా ఉండు, నేను స్నేహితురాలైన భార్యగా ఉంటాను. నేను కోరుకుంటున్నది విడి స్నేహితుడిని కాదు, విడి భర్తని కాదు, స్నేహితుడుగా ఉండే భర్తని, భర్తగా ఉండే స్నేహితుడిని. మనం భార్యాభర్తలమే రాజు. ఒకరిని ఒకరం బాధ పెట్టుకునేలా మాట్లాడుకోవద్దు రాజు. మనం స్నేహితులం రాజు. మనం మిత్రులుగా ఉందాం రాజు. ప్రాణమిత్రులుగా ఉందాం రాజు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుకుందాం రాజు. సీత రాస్తున్న మెయిల్ ఇంకా సాగుతూనే ఉంది. సీత, నీకు జానకి విముక్తి చాలా ఇష్టం కదా. అందులో జానకి స్నేహితురాలు ఉంటుంది. ఆ పిల్ల ఏం చేసింది? పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని పెళ్లికి ముందే పొమ్మనలేదు. సత్యం ఆ అమ్మాయిని ఎంత మెచ్చుకున్నాడు. పెళ్ళయ్యాక వదిలేయడం ఏం గొప్ప? పెళ్లికి ముందే పొమ్మనాలి అనలేదు. అన్నీ మర్చిపోయావా? నాగరాజుకి ఒక పాఠం చెప్తే ఎంత బాగుండేది. అతని గడ్డి పెట్టక తలవాలేసి చింతిస్తూ కూర్చుంటావా? అతను ఏ రకం భర్త కాబోతాడో నీకు ఇప్పటికీ అర్థం కాలేదా? పెళ్లికి ముందే పొమ్మనాల్సిన 9వ సందర్భం ఇది. నీకేదో అమెరికా పిచ్చి ఉన్నట్టుంది. లేకపోతే అడుగడుగున అవమానాన్ని దిగమింగుతూ ఉండగలవా? తల వంచి ఆలోచనల్లో మునిగిపోయిన సీతని చూస్తే రాజుకి దడ పుట్టింది. ఆమె భుజం మీద చేవేశాడు. ఉలిక్కి పడింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? ఏదో ఆలోచిస్తున్నావు, చెప్పురాదు. ఏం లేదు, మా నాన్నకి ఒంట్లో బాగాలేదు. నేను వచ్చేటప్పుడు పడుకుని ఉన్నాడు. ఎలా ఉన్నాడో అనుకుంటున్నానంతే. ఏం బాగాలేదు మీ డాడీకి? సీత కొంచెం నవ్వింది. మేము అలా పిలవం. అలా పిలిస్తే మా అమ్మకి నాన్నకి నచ్చదు. మా మమ్మీకి అలా పిలిస్తేనే ఇష్టం. చిన్నప్పుడు అలా పిలవకపోతే కొట్టేది. ఏం బాగాలేదు మీ డాడీకి? 4 ఏళ్ల కిందట ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి బాగానే ఉంది, కానీ ఈ మధ్యనే టెన్షన్గా ఉంటుందన్నాడు. రెస్ట్గా ఉండాలన్నాడు డాక్టర్. ఎక్కువగా పడుకుని ఉంటున్నాడు. నేను తొందరగా వెళ్ళాలి. మీ అమ్మ వాళ్ళు ఉన్నారుగా? ఉన్నారు, కానీ నేను నాన్నకి ఏదన్నా చదివి పెట్టాలి. ఇద్దరూ లేచారు. మర్నాడే షాపింగ్ పని ఉందని చెప్పాడు. పెళ్లి కూతురికి చీరలు కొనాలంది మమ్మీ. నువ్వు కూడా చూసుకోవాలి. సీత కొంచెం సిగ్గుగా నవ్వింది. చీరలు ఎక్కువగా కట్టుకోవడం లేదు. నా దగ్గర బాగానే ఉన్నాయి. మొన్న మీరు ఇచ్చిన పట్టు చీర ఉంది, ఇంకా ఎందుకు? కొంటే ఒకటి కొనండి చాలు. మా మమ్మీ అలా ఒప్పుకోదు. మమ్మీకి నువ్వంటే చాలా ప్రేమ. ఎన్ని కొంటుందో నాకు తెలియదు, కానీ నీకు నచ్చేవే కొంటుంది. సీత ఊరుకుంది. సీతకి కోపం రాలేదని రూఢి అయ్యాక రాజుకి దడ పూర్తిగా అడిగింది. చీరలు ఏ షాప్లో కొనాలో తేల్చుకోవడం మీద కూడా కొంత గొడవ. సీత బస్సులో వెళ్ళి అత్తగారి కారుని ఒక సెంటర్లో కలిసింది. నాగలక్ష్మమ్మ ఒక షాపు పేరు చెప్పింది. అది అక్కడికి బోలెడు దూరం. సీత దగ్గరలో ఉన్న షాప్ పేరు చెప్పింది. ఇది పెద్ద షాపే. ఇక్కడ చీరల సెక్షన్లో మాకు బాగా తెలిసిన అమ్మాయి ఉంది. అన్ని రకాలు ఓపిక్గా చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్ళడం ఎందుకండి అంది. కారులో వెళ్ళే వాళ్ళకి దూరం ఏంటి? 10 నిమిషాల్లో పోతాం. పెళ్లి బట్టలు ఎక్కడ కొన్నారని చుట్టూ వాళ్ళు అడిగితే ఈ షాప్ పేరు చెబుతామా? మేము ఇలాంటి షాపులకి వెళ్ళం అసలు అంది అత్తగారు. సీత నోరెత్తలేదు. దూరం షాపుకి వెళ్ళడానికి అడుగడుగున ట్రాఫిక్తో 50 నిమిషాలు పట్టింది. అక్కడ అత్తగారు 20 చీరలు ఇప్పించింది. అన్నీ దట్టమైన ముదురు రంగులు.
పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా ఉండే అంచులు, చీరల నిండా అరిచేయంతంత ఎంబ్రాయిడరీ డిజైన్లు. ఇది చాలా బాగుంది చూడు అంటూ అత్తగారు ఒక బరువు చీర తీసి కోడలి మొహం మీద పెట్టింది. ఆ చీర చూసి భయపడింది సీత. ఇలాంటివి వద్దండి నాకు, ఇంకా మెత్తగా చిన్న అంచులు చూడండి, ఇలాంటివి కట్టుకోలేను అంది. అలాగా 4 సార్లు అయ్యింది. పెళ్లి కూతురంటే ఇలాంటివే కట్టుకోవాలి, నదురుగా కనబడతాయి, నలుగురు చూస్తారు. సత్యనారాయణ వ్రతం దగ్గర ఈ ముదురు పొగాకు రంగు బాగుంటుంది, ఇదే తీస్తాను. మేం పెట్టే చీరలమ్మ ఇవి, నువ్వు కూడా చూసుకుంటే బాగుంటుందని కానీ మేం పెట్టేవి నేను చూస్తే చాలు అనేసి 2 బండ చీరల్ని ఇచ్చింది నాగమ్మ. ఆమె కొడుకు, సీత, మా మమ్మీకి సెలక్షన్ బాగా తెలుసు, మా అక్కకైతే ఇంకా బాగా తెలుసు. చీరలు నచ్చాయి నీకు? నీకు నచ్చాలి ముందు అన్నాడు. సీత తలూపింది. బాగున్నాయి అంది. కొన్నవి 2 చీరలే, వాటి జాకెట్ గుడ్డలు, వాటి ధరలేమిటో సీతకి తెలియదు. నాగమ్మ వాటికి డబ్బు ఇవ్వలేదు. పర్సు నిండా డబ్బుంది, అయినా అది తీయలేదు. అప్పు రాయించింది. 2 చీరలు కొని షాప్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి 1 గంట పట్టింది. సీత నీరసంతో వేలాడబోతూ ఇంటికి చేరింది. జరిగిన సంగతులన్నీ చెప్తే వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చింది. నీ మాటే పట్టించుకోకపోతే ఆ మాత్రానికి నిన్నెందుకు పిలిచారే? షాప్లో నుంచి బయటకు రాకపోయావా అంది చాలాసార్లు. నాన్నకి చెప్పకు, అసలే బాగాలేదు, టెన్షన్ పడతాడు అని కూడా అంది కంఠం తగ్గించి. పెళ్లి బట్టల సెలక్షన్ అయిపోయింది, ఇక పెళ్ళే జరగాలి. కళ్ళు తెరిచిన సీత 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.